సో తెలంగాణ రాష్ట్రం నిర్మాణం ఏ విధంగా జరిగింది మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటాం. కార్మికులు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కార్మికుల పరిస్థితి ఎలా ఉంది, మరీ ముఖ్యంగా భవన నిర్మాణ మరియు నిర్మాణ రంగ కార్మికుల పరిస్థితి ఎలా ఉంది. ఒక అతిపెద్ద భారీ స్కామ్ను మీ ముంగట ఆవిష్కరించబోతా ఉన్నా. ఇప్పుడు దయచేసి లైవ్ చూస్తున్నటువంటి ప్రజలారా ఈ విషయాన్ని ఎక్కువ మందికి షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ కార్మికుల కడుపు కొడుతున్నటువంటి అగ్రకుల దోపిడీదారుల కుట్రను ఇప్పుడు బట్టబయలు చేయబోతా ఉన్నా. చాలా క్లియర్గా అర్థం చేసుకోండి నేను చెప్పబోయేటువంటి ప్రతి పాయింట్. సో ఆ పాయింట్ ఏందో మీకు వివరిస్తా. ఒకటి, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం. ఇది బాగా గుర్తుపెట్టుకోరి. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం. భవన మరియు ఇతర నిర్మాణాలు కూడా వస్తాయి దీంట్లోకి. ఇది 1996లో భారత పార్లమెంట్లో యాక్ట్ 27 ద్వారా 27 ఆఫ్ 1996 ద్వారా చేసిన చట్టం. చాలా బాగా ఇన్డెప్త్గా గమనించండి ఈ విషయాన్ని. 1996లో భారత పార్లమెంట్లో యాక్ట్ 27 ఆఫ్ 1996 ద్వారా చేసిన చట్టం ఇది. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి సంబంధించినటువంటిది ఈ చట్టం. ఇది అమలు జరిగిన తేదీ 1998 మార్చి 1 నుంచి అమలు చేశారు. అసలు ఈ చట్టం ఏం చెప్తా ఉంది? ఇక్కడి నుంచి తెలంగాణకు వస్తా. ఈ చట్టం ఏం చెప్తా ఉంది? ఈ చట్టంలోని క్లాజులు ఏం చెప్తా ఉన్నాయి? దీని ఉద్దేశం ఏంది? ఈ చట్టం ఉద్దేశం వచ్చేసి దేశంలోని నిర్మాణ రంగ కార్మికుల ఉద్యోగ ఆరోగ్య పరిరక్షణ కోసం కొన్ని పథకాలను అమలు చేయడానికి రూపొందించిన చట్టం ఇది. ఇది బాగా అర్థం చేసుకోవాలి ప్రజలారా. దేశంలోని నిర్మాణ రంగ కార్మికుల ఉద్యోగ ఆరోగ్య పరిరక్షణ కోసం కొన్ని పథకాలు అమలు చేసేందుకు రూపొందించినటువంటి చట్టం ఇది. ఇక్కడ ఇది ఉద్దేశం. దీనికి నిధులు ఎట్లా? దీనికి నిధులు ఎట్లా అంటే, ఇప్పుడు ఈ భారతదేశంలో సపోజ్ తెలంగాణ తీసుకోరి. తెలంగాణలో ఇంటి నిర్మాణం కోసం పర్మిషన్ పోతాం కదా. ఇంటి నిర్మాణం కోసం పర్మిషన్ పోయినప్పుడు 1% సెస్ తీసుకుంటారు, సెస్ వసూలు చేస్తారు. అంటే సపోజ్ ఒక ఇల్లు, ఓ పెద్ద కాంప్లెక్స్ నిర్మాణానికి 100 కోట్ల రూపాయలు నిర్మాణ ఖర్చు అయిందనుకో. 100 కోట్ల రూపాయలు నిర్మాణ ఖర్చు అయితే దాంట్లో 1% సెజ్. ఈ సెజ్ అంటే ఏంటంటే, ఐరిష్ భాషలో సెజ్ అంటే ట్యాక్స్ లేదా రేట్ అన్నట్టు. ఈ సెజ్ అంటే ఇప్పుడు మన ఇండియా భాషలోకి తీసుకుంటే ఇది స్పెషల్ పర్పస్ ట్యాక్స్ అంటారు దీన్ని. దీని ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు 100 కోట్ల రూపాయల ఇంటి నిర్మాణం జరుగుతూ ఉంది అని ఎవరైనా దరఖాస్తు పెట్టుకుంటే ఆ 100 కోట్లలో 1% సెస్ అంటే 1 కోటి రూపాయలు అదనంగా తీసుకుంటారు దీంట్లో. ఇది ఏంటంటే సెస్ అన్నట్టు. ఈ సెస్ ఈ కోటి రూపాయలు ఏం చేస్తుందంటే ప్రభుత్వం వసూలు చేసి కార్మిక సంక్షేమ బోర్డులో ఖాతాలో జమ చేస్తుంది. సో ఇక్కడ వరకు మీకు అర్థమైంది అనుకుంటా.
కార్మిక సంక్షేమ బోర్డులో జమ చేస్తుంది అన్నట్టు. అయితే ఈ కార్మిక సంక్షేమ బోర్డుకు సంబంధించి భారత ప్రభుత్వ చట్టం 27/1996 ఏం చెప్తుందంటే, ఆ చట్టంలో ఆయా రాష్ట్రాలు సంక్షేమ బోర్డ్స్ ఏర్పాటు చేసుకోవాలి అని చట్టంలోని సెక్షన్ 18 చెప్తుంది. సెక్షన్ 18 వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేసుకోమని చెప్పి చెప్తుంది అన్నట్టు. ఇందులోనే సెక్షన్ 22, చట్టంలోని సెక్షన్ 22 ఏం చెప్తుందంటే, వెల్ఫేర్ స్కీమ్లకు సంబంధించి చట్టంలో 22లో చెప్తారు. ఇక అలాగే చట్టంలోని సెక్షన్ 24 క్లాస్లో ఏం చెప్తారంటే, సెజ్ వసూలు. ఈ సెజ్ ఎవరి దగ్గర నుంచి వసూలు చేయాలి, ఏం కథ అనేది ఇందులో చెప్తారు. ఇది చట్టంలో చెప్పింది. ఈ సెక్షన్ల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో కూడా ఏర్పాటైంది సంక్షేమ బోర్డు. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ చట్టం ఆధారంగా 2007లో కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటైంది. తమిళనాడు, కేరళలో 98లోనే 1998లో తమిళనాడు అండ్ కేరళ ఇక్కడ ఈ బోర్డులు ఏర్పాటు చేసింది. 2014లో తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లో తెలంగాణ నిర్మాణ రంగ కార్మిక సంక్షేమ బోర్డు ఇది 2014 9వ నెలలో ప్రారంభమైంది. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశంలోకి ఇప్పుడు వద్దాం. ఈ 1% సెజ్ వసూలు చేసుకునేటువంటి హక్కు రాష్ట్రాలకు భారత ప్రభుత్వం ఇచ్చింది. దాని ద్వారా నిర్మాణ రంగంలో 100 కోట్ల నిర్మాణం జరిగితే 1% సెజ్. ఇప్పుడు కాళేశ్వరం కూడా నిర్మాణ రంగం కిందకే వస్తుంది, వాళ్ళు కూడా సెజ్ కట్టాల్సిందే. కాళేశ్వరం 1,00,000 కోట్లు అయినప్పుడు దాంట్లో 1,000 కోట్ల రూపాయలు సెజ్ కింద కట్టాలి. సో ఇట్లా ఈ సంక్షేమ బోర్డులు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక సంక్షేమ బోర్డు 2017, 2022 మధ్య 2017 నుంచి 2022 మధ్య 1% సెస్ వసూలు చేసినటువంటి మొత్తం ఎంత అని ఒకసారి చూస్తే, ఈ 5 ఏళ్లలో ప్రభుత్వం వసూలు చేసింది ఎంత అంటే 1% సెస్ అంటే 2557 కోట్ల 70 ఇన్ని పైసలు వసూలు చేసింది. 2557 కోట్ల రూపాయలు సెజ్ రూపంలో తెలంగాణ ప్రభుత్వం నిర్మాణ యాజమాన్యాల దగ్గర వసూలు చేసింది. వసూలు చేసినటువంటి ఈ డబ్బును ఎక్కడేయాలి? కార్మిక సంక్షేమ బోర్డు ఖాతాలో జమ చేయాలి. డబ్బును కార్మిక సంక్షేమ బోర్డు ఖాతాలో జమ చేయాలి. ఈ ఖాతాలో జమ చేయాలి. ఈ నిధులతోని ఈ సంక్షేమ బోర్డులో జమ చేసినటువంటి ఈ నిధులతోని ఏమేం వెల్ఫేర్ స్కీమ్స్ చేయాలి? భవన నిర్మాణ రంగ కార్మికులారా, ఎవరైతే మేస్త్రి పని లేకపోతే నిర్మాణాలు, చెరువు కట్టలు, కుంట కట్టలలో నిర్మాణాల్లో పనిచేసేటువంటి కార్మికులారా, ఇగో ఈ పైసల ద్వారా మీకు ఏం జరుగుతుందో చూడండి. సెస్ నిధులతో సంక్షేమ పథకాలు, ఏమేం పథకాలు అమలు చేయాలనేది కూడా భారత పార్లమెంటులోని చట్టం క్లియర్గా చెప్పింది. దాంట్లో 11 అంశాలు ప్రధానంగా మనకు కనిపిస్తాయి. సో సంక్షేమ పథకాలు చేయాలి. ఈ పథకాలు ఏంటి? ఒక పథకం వచ్చేసేమో వివాహ గిఫ్ట్. కార్మికుడు ఎవరు? భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికుడు ఇంట్లో బిడ్డ పెళ్లి ఉంటే 30,000 రూపాయలు ఇవ్వాలి ఈ బోర్డు. కార్మికుడి బిడ్డ వివాహానికి రూపాయలు ఎన్ని ఇవ్వాలి? 30,000 రూపాయలు ఇవ్వాలి కార్మికునికి. రెండోది ఏంటంటే
గర్భిణీ స్త్రీ డెలివరీ కోసం, గర్భిణీ స్త్రీ డెలివరీ కోసం, ఇప్పుడు నేను కార్మికుని అనుకో, నేను కార్మికుని అయితే ఇప్పుడు మా ఇల్లాలు ఏది ప్రసవానికి ఉందనుకో, నేను ఈ బోర్డుకు దరఖాస్తు చేసుకోవాలి, మా ప్రసవానికి ఉంది, గర్భిణీ స్త్రీగా ఉంది, ఆమెకు మీరు నిధులు ఇవ్వండి అంటే 30,000 రూపాయలు ఇవ్వాలి. గర్భిణీ డెలివరీ ఛార్జీలు రూపాయలు 30,000 రూపాయలు ఇవ్వాలి. ఓకే, ఇది రెండవ పథకం. మూడవ పథకం ఏంటంటే, ఒకవేళ కార్మికుడు ప్రమాదవశాత్తు చనిపోయింది అనుకో, కార్మికుడు చనిపోతే ప్రమాదవశాత్తు, ప్రమాదంలో అని పెట్టుకోండి, ప్రమాదంలో చనిపోతే ఈ కార్మికుని కుటుంబానికి ఎన్ని పైసలు ఇవ్వాలంటే 6 లక్షల రూపాయలు ఇవ్వాలి. 6 లక్షల రూపాయలు ఈ కార్మికుని కుటుంబానికి ఇవ్వాలి. ఈ సంక్షేమ ఏది వసూలు చేసిన సెస్ పైసలలో. ఇక నాలుగో పథకం ఏంటంటే, తీవ్రంగా గాయపడితే రూపాయలు 5 లక్షలు ఇవ్వాలి. 5 లక్షలు పరిహారంగా ఇవ్వాలి. ఇక సహజ మరణం, కార్మికుడు ఇక చేతగాక చనిపోయింది అనుకో, సహజ మరణం పొందితే రూపాయలు 1,00,000 రూపాయలు కార్మికుడు కుటుంబానికి సంక్షేమ బోర్డు ఇవ్వాలి. ఓకే, ఇక ఆరో పథకం ఏంటంటే, ఒకవేళ కార్మికుడు భవన నిర్మాణ సమయంలో యాక్సిడెంట్ అయి కాళ్ళు చేతులు విరిగిపోయినాయి అనుకో, అతనికి ట్రైసైకిల్ కానీ లేకపోతే అవయవాల ఏర్పాటు, కృత్రిమ అవయవాల ఏర్పాటు కోసం అవయవాలు, వీటి కోసం ఆర్థిక సాయం చేయాలి ఈ బోర్డు. ఇక ఏడోది వచ్చేసి, ఆసుపత్రిలో చేరితే, ఒకవేళ ఆరోగ్యం బాగలేక కార్మికుడు ఆసుపత్రిలో చేరిండు అనుకో, ఆసుపత్రిలో ఉన్నట్టు జ్వరం వచ్చో లేకపోతే ఇంకేదో ఆసుపత్రిలో చేరితే ఒక రోజుకు 300 రూపాయల చొప్పున కార్మికునికి ఇవ్వాలి. రోజుకు రూపాయలు 300 చొప్పున, గరిష్టంగా రూపాయలు 4,500 రూపాయలు కార్మికుడికి ఇవ్వాలి. ఇది బాగా అబ్జర్వ్ చేయాలి. ఇక ఎనిమిదోది ఏంటంటే, ఒకవేళ కార్మికుడు చనిపోయింది అనుకో, కార్మికుడు చనిపోతే వాళ్ళకు పూటగడుడే కష్టం ఉంటుంది. అటువంటి వాళ్ళకి దహన సంస్కారాలకు అంటే చావు ఖర్చులకు రూపాయలు 30,000 రూపాయలు ఇవ్వాలి ఈ సంక్షేమ బోర్డు. ఇది కాకుండా నేను ఇంకా స్కిల్స్ నేర్చుకోవాలనుకుంటున్నా, నైపుణ్యత సాధించాలనుకుంటున్నా అంటే, కార్మికుడు స్కిల్ డెవలప్మెంట్ కోసం ట్రైనింగ్కు పోతే ఆ కార్మికునికి ప్రతిరోజు 90 రోజుల పాటు 90 రోజులు రోజుకు 300 ఇవ్వాలి. రోజుకు 300 చొప్పున కార్మికునికి ఇవ్వాలి. ఇక 10వది ఏంటంటే, బీమా చేయని కార్మికులు ఉంటారు కదా, బీమా చేయని కార్మికులకు కూడా నిధులు ఇవ్వాలి. సహాయం. ఇక ఈ 11వది అత్యంత కీలకమైంది, కార్మికుల ఆరోగ్య పరీక్షలు. ఇది కార్మికులకు ఆరోగ్యం టెస్టులు, ఏది కార్మికుల దగ్గరికి పోయి కార్మికుల బ్లడ్ శాంపిల్స్ అవి అన్ని తీసుకొని అలా ఆరోగ్యం హెల్త్ ప్రొఫైల్ తయారు చేయాలనేది ఇదొకటి. ఈ రకమైనటువంటి 11 పనులు చేయాలని భారత ప్రభుత్వ చట్టం 1996 యాక్ట్ 27 ప్రకారం ఇది చెప్తా ఉంది. సెక్షన్ 22లో సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అంశం ఇది. ఇవి చేయాలి. మరి తెలంగాణ రాష్ట్రంలో ఏం చేసిరు ఇది ఒక్కసారి చూద్దాం. తెలంగాణలో దీని అమలు ఎట్లా ఉంది? ఈ స్కీమ్ అమలు
చాలా పరిశాన్ అవుతారు. 2017 నుండి 2022 మధ్యలో వసూలు చేసిన డబ్బు, అంటే నిర్మాణ రంగాల దగ్గర చేసిన డబ్బు ఎంత అంటే 2557 కోట్లు 0.78 కోట్లు. ఇన్ని డబ్బులు వసూలు చేసిరు. ఇన్ని డబ్బులు వసూలు చేసినటువంటి డబ్బులను సంక్షేమ బోర్డు ఖాతాలో వేయాలి కదా, ఖాతాలో వేయలే, వాళ్ళ ఖాతాలో వేయలే. ఇక సంక్షేమ బోర్డు ఇందులో మొత్తం ఖర్చు పెట్టాలి. ఇంకా ఏమైనా ఉంటే ప్రభుత్వం కలపాలి. ప్రభుత్వం కలిపి ఈ 2500 5,000 కోట్లు ఖర్చు పెట్టి సంక్షేమం కాంక్షించాలి. కానీ అది చేయకపోగా ఈ 5 ఏళ్లలో 2017 నుండి 2022 వరకు చేసిన ఖర్చు కేవలం 601 కోటి. 602 కోట్లు వేసుకో, ఇక 602 కోట్లు 602 కోట్లు ఖర్చు చేసింది. అంటే ఎన్ని పైసలు మిగిలిన ఇంకిన్లా 1955 కోట్లు. 1955 కోట్ల రూపాయలు కార్మికుల సొమ్ము, కార్మికుల చెమట, కార్మికుల రక్తాన్ని ప్రభుత్వం దొంగతనంగా ఎత్తుకపోయింది. అటు సంక్షేమ బోర్డులో జమ చేయకుండా. ఈ డబ్బు ఎక్కడుంది ఇప్పుడు? ఈ డబ్బు ఎక్కడుంది ఇప్పుడు? ఇక్కడ ఇంకొక అంశాన్ని తీసుకోవాలా. ఇంకా అత్యంత భారీ స్కామ్ ఇప్పుడు బయటకు వస్తుంది చూడండి. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో రిజిస్టర్ అయిన కార్మికులు ఎంతమంది అంటే 2022 నాటికి 12,13,696 మంది కార్మికులు. ఈ కార్మికుల సంక్షేమం, ఈ 12,13,696 మంది కార్మికుల సంక్షేమం కోసం ఏర్పడ్డ బోర్డు ఇక్కడ ఈ 12,13,696లో 9,70,956 మంది బీసీ కార్మికులు. బీసీ కార్మికులు 9,70,956 మంది బీసీ కార్మికులు. ఇప్పుడు ఒక్కొక్క బీసీ కార్మికునికి రావాల్సినటువంటి సొమ్ము ఎంత అంటే 21,075 రూపాయలు రావాలి. 21,075 రూపాయలు రావాలి. కానీ బీసీ కార్మికులు రావాల్సినటువంటి సొమ్ములోంచి 1,564 కోట్లు దొంగతనంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం దాచుకుంది. దొంగతనంగా కార్మికుల చెమటను, కార్మికుల రక్తాన్ని దోసుకుంది. 1,564 కోట్లు ఓన్లీ బీసీ కార్మికులే. ఇక ఇది ఇట్లుంటే ఇప్పుడు 2014 నుంచి ఈ రోజు వరకు 1,600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినామని తన వెబ్సైట్లో పెట్టుకుంది. ఏది? సంక్షేమ బోర్డు. ఏం ఖర్చు పెట్టిర్రా అని ఎంక్వైరీ చేస్తే ఈ కార్మికులకు ఇన్సూరెన్స్ కట్టడం కోసం ట్రయల్ బ్లేజర్స్ అనేటువంటి ఇన్సూరెన్స్ బ్రోకర్ కంపెనీ ముంబై అంధేరిలో ఉంటుంది. అది ఆ కంపెనీకి 500 కోట్ల రూపాయలు కట్టిరు. 500 రూపాయలు కార్మికుడు చనిపోతే ఆ కంపెనీ నేరుగా విడికియాలి. కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీలో సీఎం ఛాంబర్లో తిరిగేటువంటి ఒకడు, ఆ తర్వాత ఐడిబిఐ బ్యాంకు ప్రతినిధులు, రెవెన్యూ సిబ్బంది, ఈ ముగ్గురు కుమ్మక్కై 1,000 కోట్ల రూపాయల సొమ్ము కొలగొట్టిరు. ఎట్లా అంటే మీకు కొన్ని ఉదాహరణలు చూపిస్తా. ఇప్పుడు ఈమె పేరు చూడరి. ఈమె చనిపోయినట్టుగా దరఖాస్తు చేసుకుంది. ఈమె పేరు వర్కల కళ. యాక్సిడెంటల్ డెత్ అండ్ ఏది మన చావు ఖర్చులకు సంబంధించినటువంటి 6,30,000 రూపాయల కోసం ఈమె అప్లై చేసుకుంది. ఈమె అప్లై చేసుకున్నటువంటిది ఇది, రైట్. అయితే వీళ్ళ భర్తకు రావాలి కాంపెన్సేషన్ 6,30,000.
వీళ్ళ భర్త అకౌంట్ ఇచ్చిండు. ఏం అకౌంట్ ఇచ్చిండు? ఏపీజీవీబీ అకౌంట్ ఇచ్చిండు. కార్మిక సంక్షేమ బోర్డుకు ఏపీజీవీబీ అకౌంట్ ఇచ్చిండు, ఈ అకౌంట్లో వేయమని. కానీ ఆయన అకౌంట్లో వేయకుండా ఇగో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అట. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో కొత్త అకౌంట్ తీయించారు. ఎవరు? ఈ ముఠా కొత్త అకౌంట్ తీయించి ఇక వాళ్ళకి 6,30,000 వేసిరు. ఎప్పుడు? 1 తారీఖు 7/2024లో 6,30,000 రూపాయలు వేసిరు. జూమ్ పెట్టు. 6,30,000 రూపాయలు వేసి అందులోంచి ఆయన 2 తారీఖు రోజు 1,00,000 రూపాయలు లబ్ధిదారుడు తీసుకుండు. మళ్ళా ఇందులోంచి 5,30,000 రూపాయలు ఆర్టీజీఎస్ కింద ఐడిఐబి బ్యాంకు విలాస్ నగర్ బ్రాంచ్ ఇక్కడే మనకు నాచారంలో కనిపిస్తుంది. ఈ బ్యాంకుకి మళ్ళీ ట్రాన్స్ఫర్ అయిపోయినాయి. అంటే కార్మికుడికి రావాల్సినటువంటి 6,30,000లో 5,30,000 రూపాయలు మళ్ళీ దొంగ ఖాతాకు బదిలీ అయిపోయినాయి. ఎవరిది దొంగ ఖాతా అంటే ఈ బ్యాంక్ అధికారులు ఇతనితో కుమ్మక్కయ్యి, ఈ ముఠాతో కుమ్మక్కయ్యి ఈ కార్మికుడు రావాల్సిన డబ్బులు 5,30,000 వానికి కొట్టి 1,00,000 రూపాయలు కార్మికుడి చేతిలో పెట్టారు. ఇది ఒక ఉదాహరణ. ఇక రెండో ఉదాహరణ మీకు చూపిస్తా. ఇది ఈయన పేరు అల్లాపురం రమేష్. ఈయన భార్య పేరు భవానీ. ఈయన చనిపోతే అల్లాపురం రమేష్ చనిపోతే వాళ్ళ భార్య గుర్తింపు కార్డుది దరఖాస్తు పెట్టిరు. ఏమని దరఖాస్తు పెట్టిరు? అల్లాపురం భవానీ ప్లేస్లో మహేంద్ర అని ఇంకొక ఆమెను ఎంటర్ చేసి ఆమెను భార్యగా చూపించి వాళ్ళు సొమ్ము మొత్తం కొల్లగొట్టడానికి ప్రయత్నం చేశారు. ఈ విషయం పైన వరంగల్ కలెక్టరేట్లో ఎంక్వైరీ జరిగితే డిస్ట్రిక్ట్ లేబర్ ఆఫీసరు వీళ్ళందరూ కూడా బాధ్యులుగా తేలిరు. వీళ్ళందరూ తప్పైపోయింది, ఆమె కాదు అసలైన భార్య భవానే, మహేంద్ర అనే ఆమెని కొత్తగా ఎవడు ఎంటర్ చేస్తుండు వెబ్సైట్లోకి పోయి ఎక్కడి నుంచి జరుగుతూ ఉంది. ఇదొకటి. ఇక రెండోది ఇగో భవానీ అని ఈమెను అదర్స్ కింద పెట్టిరు, మహేంద్ర అనే ఆమెను యాడ్ చేసిరు. వాస్తవానికి వాళ్ళ కుటుంబంలో ఉన్నది ఎంతమంది? ఈయనతో పాటు 4 కానీ ఇక్కడికి వచ్చేసరికి ఎంతమందిని చూపిస్తా ఉన్నారు? 5 చూపిస్తున్నారు. అల్లాపురం భవానీ అని ఆఖరికి తీసుకొచ్చారు ఆమెని. 4వ పేరుగా మహేంద్ర అని చెప్పి ఆమెను వైఫ్గా యాడ్ చేసే ప్రయత్నం చేశారు. ఇగో ఇది అల్లాపురం భవానీ. ఇది ఎంక్వైరీ అయిన తర్వాత మళ్ళీ అల్లాపురం భవానీ వైఫ్గా చేసిరు. ఈ మహేంద్ర ఎవరికి తెలియదు, ఎక్కడి నుంచి వస్తూ ఉన్నారు. ఇదొకటి. ఇక రెండోది ఏంటంటే ఇగో గడ్డం రాజాబాబు. ఈ గడ్డం రాజాబాబు ఏడ చనిపోయిండు? గుజరాత్లోనో ఉత్తరప్రదేశ్లోనో చనిపోయాడు. ఉత్తరప్రదేశ్లో యాక్సిడెంట్లో చచ్చిపోతే ఇగో ఇది డెత్ సర్టిఫికేట్. ఉత్తరప్రదేశ్కు ఇక్కడ ఉన్నటువంటి నోడల్ ఆఫీసర్ పోయి ఎంక్వైరీ చేసి ఈయన రాసిండు క్లియర్ గిన్లా ఏమని? ఐ హ్యావ్ పర్సనల్లీ వెరిఫైడ్ ద జెన్యూనెస్ ఆఫ్ ద అబౌవ్ డాక్యుమెంట్ సబ్మిటెడ్ బై అన్ అప్లికెంట్ అండ్ పర్సనల్లీ ఎంక్వైర్డ్ ద ఫ్యాక్ట్స్ అండ్ ఫౌండ్ టు బి కరెక్ట్ అని చెప్పి వీళ్ళకు 6,30,000 రూపాయలు వేయాలని చెప్పి ఇది వేసిండు. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే ఇగో రాసమల్ల రజిత. ఈ రాసమల్ల రజిత ఇగో చనిపోయిందని చెప్పి ఈమె అప్లై చేసుకుంది. ఈమెకు 6,30,000 రావాలి వీళ్ళ ఇంటి వాళ్ళకు. ఈ రాసమల్ల రజిత ఈమె ఎక్కడుందంటే ఇప్పుడు వరంగల్లో ఉంది, బతికే ఉంది. కానీ ఆమె చచ్చిపోయినట్టుగా డెత్ సర్టిఫికేట్లు చచ్చిపోయినట్టుగా డాక్యుమెంట్ సృష్టించి ఆమె పేరు మీద ఇది అప్లై చేశారు. ఈ రాసమల్ల రజిత ఆమె బతుకుంది, అలా భర్త బతుకుంది, ఇప్పుడు వరంగల్లో ఉన్నారు వాళ్ళు. ఇంటి పేరుతో సహా చెప్పాలి. నీ పేరే పేరమ్మా? రాసమల్ల రజిత. నీ భర్త పేరు? మధు. మీదే ఊరు? కొత్తపేట. ఏం పని చేసుకుంటారు మీరు? మేము ఉప్పర్ పని చేసుకుంటాం. ఎన్నేళ్ళు అవుతాం నీకు పెళ్ళి? 20 సంవత్సరాలు. ఎంతమంది అమ్మా నీకు పిల్లలు? 2 పిల్లలు. నువ్వు ఏమన్నా గవర్నమెంట్ నుంచి లోన్లకు దేనికన్నా అప్లై చేసినావమ్మా? నాకు దెబ్బ తగిలితే, కాలుకు దెబ్బ తగిలితే ఇట్లా లేబర్ కార్డు కొరకు అప్లై చేసిన. ఎన్ని రోజులు అవుతుంది అప్లై చేసి?
సంవత్సరం దాటింది. సంవత్సరం అవుతుంది. మరి నీకు అప్లై చేసినప్పుడు లోన్ వచ్చిందమ్మా? ఏం రాలేదా? మరి నీకు ఏం లోన్ రాకుండా నువ్వు ఏమన్నా కలెక్టర్ ఆఫీస్ దగ్గరకు లేకపోతే లేబర్ ఆఫీస్ దగ్గరకు ఎప్పుడన్నా పోయినావా? పోతే అలా చనిపోయింది అన్నట్టు వచ్చింది నాకు. నీ బతికే ఉన్నా గానీ చనిపోయినట్టు వచ్చింది. ఎవరు చనిపోయారు? నువ్వు చనిపోయినావు? నీ భర్త చనిపోయినా? నేనే చనిపోయినట్టు వచ్చింది. అది మరి దీనివల్ల నీకు ఏమైనా ఇబ్బంది అవుతుందా? నువ్వు చనిపోయినట్టు రావడం వల్ల నీకు ఏమైనా ఇబ్బంది అవుతుందా? ఇప్పుడు ఇబ్బంది అంటే ఇక అలా పోతే చనిపోయిందని అన్నారు. 4-5 సార్లు పోయినాం. చనిపోయిందని వచ్చింది. చనిపోయిందని వచ్చింది. మీరు ఆఫీసర్లో చెప్పారు, వచ్చారు. మరి మీరు ఎప్పుడన్నా దీని మీద కేసు ఇట్లా పెట్టలేమన్నా? ఏం పెట్టలే. పెడదామంటే మేడం వద్దు అని అన్నది. ఏ మేడం వద్దు అన్నది? అలా ఉన్న మేడమే వద్దు. లేబర్ ఆఫీస్ ఉన్నటువంటి మేడం వద్దు అని అన్నది. నీకు కొత్త ఏమన్నా మళ్ళీ కార్డు ఇచ్చిల్లా? కొత్త లేబర్ కార్డు లాంటిది ఏమైనా ఇచ్చిరా మళ్ళీ? లేబర్ కార్డు ఏమి ఇవ్వలే. సరే, నువ్వు చనిపోయినట్టు వచ్చిన తర్వాత నీకేమైనా ఇన్సూరెన్స్ డబ్బులు ఇచ్చిరమ్మా? నీకేమన్నా ఎన్ని? 6,30,000 7 లక్షలు ఏమన్నా వచ్చినాయా? ఏవి ఇవ్వలేదా? మరి నీ డబ్బులు ఏమైనా? మరి నువ్వు ఎట్లా చచ్చిపోయినావు ఏందని ఎప్పుడు అడగలేదు మరి ఆఫీసర్? అడిగినా. అడిగితే అలా చనిపోయినట్టే వచ్చింది సార్. చనిపోయింది వచ్చింది కానీ నీకు పైసలు అయితే రూపాయి రాలే? పైసలు రూపాయి నీకు ఇవ్వలేదు. సరే అమ్మా. అంటే ఇక్కడ కార్మికులు చచ్చిపోక ముందుకే వాళ్ళ పేరు మీద ఈ క్లెయిమ్లు ఎట్లయితా ఉన్నాయి, ఏం కథ? మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఒక ముఠా దిగి దాదాపు 2,000 కోట్ల రూపాయలను ఇట్లా కొల్లగొట్టిరు. ఈ సొమ్ము ఎవరికి దక్కాలి? ఒరిజినల్గా భవన నిర్మాణ రంగంలో ఉండే కార్మికులు ఎవరు? రెడ్డోళ్ళు ఉంటారా? ఉండరుగా. వేరమోళ్ళు ఉండరుగా. ఉండేదల్లా బీసీ, మెజారిటీ బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఉంటారు. మరి వీళ్ళకు దక్కాల్సినటువంటి సొమ్మును దొంగతనంగా, అప్పనంగా దోచుకుంటున్నది ఎవరు? ఇదే అంశం మీద అయితే ఈ డాటా కావాలని అడిగితే వెబ్సైట్ని బర్న్ చేసేసారు. మొత్తం వెబ్సైట్లోనే ఏ సమాచారం లేకుండా చేసేసారు. ఇవి దొంగ క్లెయిములు జరుగుతూ ఉన్నాయి. ఇదంతా నిన్న మొన్న బయటపడ్డ ఈ ఆధారాలు. ఇక్కడ నేను అడుగుతా ఉన్నా, కార్మికులకు బాజప్తా రావాల్సినటువంటి సొమ్మును ఇందులోంచి దొంగతనం చేసి ఇతర అవసరాలకు వాడుకున్నటువంటి ప్రభుత్వం ఒకవైపు, ఈ క్లెయిమ్లను దొంగ క్లెయిమ్లుగా సృష్టించి ఒక ముఠా తిరుగుతూ ఉంది. ఇది ముంబై నుంచి జరుగుతున్నటువంటి ఒక ముఠా, ముంబై నుంచి ఆపరేషన్ చేస్తున్నటువంటి ముఠా. ఆ ముఠా ద్వారా ఈ దొంగ క్లెయిములు జరుగుతూ ఉన్నాయి. దీంట్లో బ్యాంక్ అధికారులు, రెవెన్యూ అధికారులు, ఈ తర్వాత లేబర్ ఆఫీసర్లు, ఆ తర్వాత ఈ సంక్షేమ బోర్డుకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ అధికారులు, వీళ్ళందరూ కుమ్మక్కై 1,000 కోట్ల రూపాయల సొమ్మును కొల్లగొడతా ఉన్నారు. మా బీసీలకు దక్కాల్సినటువంటి 1,500 కోట్ల రూపాయలు దొంగతనం చేసింది ఈ ప్రభుత్వం. ఎస్ చెప్తున్నా, దొంగతనం చేసింది ఈ ప్రభుత్వం. రేపు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీసీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత దీన్ని తొవ్వి తీస్తాము. దీని వెనకాల ఎవడెవడున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇది పేద ప్రజల సొమ్ము. ఈ సొమ్మును దిగమింగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ బాజప్తా బోన్లో నిలబెడతాం, ఈ డబ్బులు కక్కిస్తాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘంలో పనిచేస్తున్నటువంటి కార్మికులుగా పనిచేస్తున్నటువంటి సోదరులారా, చూసిరా మీ సొమ్ము ఎవరు తింటా ఉండో? మీ సొమ్ము అగ్రవర్ణాలు తింటా ఉన్నారు. మీకేదో పెట్టినట్టు డ్రామా చేస్తూ ఉన్నారు. మన సొమ్ము తింటున్నారు వాళ్ళు, మన సొమ్ము తిని బతుకుతా ఉన్నారు. కాబట్టి మనమంతా పిడికిలు బిగించాల్సిందే. తెలంగాణ రాష్ట్రంలో కార్మికులు బాగుపడాలంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధికారంలోకి రావాల్సిందే. అందుకోసమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ సింబల్లోనే తన మోటోలోనే ఇగో కార్మికుని సంక్షేమాన్ని కాంక్షిస్తూ తీసుకొచ్చింది. అందుకోసమే తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరాలంటే కార్మిక సోదరులారా ఈ పార్టీలో చేరండి. ఖచ్చితంగా ఈ దొంగల ముఠాను నడి రోడ్డు మీద నిలబెట్టే బాధ్యత తీన్మార్ మల్లన్నగా నేను తీసుకుంటా. మీరు చేయాల్సింది ఏం లేదు. 9866524314 ఈ నెంబర్కు వాట్సాప్లో మిస్డ్ కాల్ ఇవ్వండి. వాట్సాప్లో మిస్డ్ కాల్ ఇస్తే మీకు 2 లింకులు వస్తాయి. ఒకటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ వాట్సాప్లో జాయిన్ కావచ్చు, వాట్సాప్ ఛానల్లో. రెండోది తెలంగాణ రాజ్యాధికార పార్టీలో ఆన్లైన్ సభ్యత్వం తీసుకోవచ్చు. దీని ద్వారా ఇక్కడ చూసిరు కదా ఎంత దొంగతనంగా వీళ్ళు సంపద కొల్లగొడతా ఉన్నారో. దయచేసి ప్రజలారా ఈ విషయాన్ని ప్రతి భవన నిర్మాణ కార్మికుడు చూడాలి, ప్రతి కార్మికుడు చూడాలి. ఈ డబ్బు ఎటుపోయింది ఈ లెక్క తేలాలి. ఖచ్చితంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిర్మాణ రంగ కార్మికులకు అండగా నిలబడుతుంది, వాళ్ళ సంక్షేమాన్ని కాంక్షిస్తుంది, వాళ్ళ డబ్బు తిన్నటువంటి పందికొక్కులను బాజప్తా బజార్లోకి లాక్కొస్తుంది, ఈ ప్రజలకు ఆ డబ్బు పంచుతుంది అని చెప్పి తెలియజేస్తాం.